హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే ఇండియా ట్రిప్ లాస్ట్ వీడియో అండి. నేను కెన్యా వెళ్లే ముందు మేమందరం ఒకసారి కలిసాము. ఈమెమో ఈమెకు తోటికోళ్ళు, ఈమెమో నాకు తోటికోళ్ళు, ఈమె నాకు ఆడబడుచు, ఈమె కూడా ఆడబడుచు నాకు, అంతే కదా తెలీదురా. ఇది మా రిలేషన్స్ అన్నమాట. వీళ్ళిద్దరు మా ఇద్దరికి ఆడబడుచులు, వాళ్ళిద్దరు కో సిస్టర్స్. అలాగా వీళ్ళందరూ మేము ఇలా మీట్ అవుతాం అన్నమాట ఇండియా వెళ్లే ముందు, కెన్యా వెళ్లే ముందు ఇలా ఒకసారి వచ్చి నేను ఇండియా ట్రిప్ కంప్లీట్ చేసుకొని కెన్యా వెళ్ళిపోతున్నానని చెప్పి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి మా చిన్న ఆడబడుచు, మా చిన్న తోటికోళ్ళు వచ్చారనమాట. అందరం కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయే ముందు వీడియోకి రావాల్సిందే అని బలవంతంగా లాగాను. అందుకే అంత మొహమాట పడిపోతున్నారు. ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కదా, అందుకని చెప్పి వీళ్ళనైతే వెళ్ళిపోమని చెప్పా. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అరే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారా? అసలు పెద్దమ్మ వెళ్తుంది అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అసలు? అదే ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నా సోది వింటావను. వీడికి అసలు నేను ఊరికి వెళ్తున్నాననే బాధ దిగులు ఏమైనా ఉంది? అమ్మాయి వదిలిందిరా బాబు అన్నట్టు వదిలిపెట్టి వెళ్తున్నాడు. కొడుకులు నమ్మకూడదు, నమ్మకండి కొడుకుల్ని. మిమ్మల్ని ముందు పంపించి నేను వెనకెళ్తున్నాను చూడు. ఓకే అయితే ఫైనల్ గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ అయినా నేనైతే 12:30కి అలాగ బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మా ఆడబడుచు అయితే నాకు హెల్ప్ చేస్తుంది లగేజ్ పెట్టడానికి. ఈ క్యాబ్ డ్రైవర్ ని చూస్తున్నారు కదండి, ఈయనైతే చాలా ఏజ్డ్ కానీ చాలా హెల్ప్ చేశారండి మాకైతే. లగేజ్ ని కింద నుంచి కార్ లో పెట్టం కాదు, పై నుంచి కూడా తీసుకొచ్చి మరీ పెట్టారు. చాలా హెల్ప్ అయింది. ఇంకా ఫైనల్ గా బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని నైరోబీకి అయితే బయలుదేరిపోయాం ఫ్లైట్ కోసం వెయిటింగ్. బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్ చెకింగ్లు అన్ని అయిపోయేటప్పటికి అరౌండ్ 1:32 అయిందండి. ఇక్కడ కూర్చొని ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తా ఒక మంచి కాఫీ అయితే తాగాను. మంచి కాఫీ తాగి హైదరాబాద్ నుంచి షార్జా అయితే వెళ్ళిపోయాము. షార్జా నుంచి నైరోబీ వెళ్ళేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కలిసారు. ఇక్కడ వాళ్ళతో ముచ్చట్లు చెప్పేటప్పటికి ఫ్లైట్ కూడా వచ్చేసింది, కెన్యా ఫ్లైట్. వెళ్ళేటప్పుడు జర్నీ ఎంత హార్బుల్ గా ఉన్నా వచ్చేటప్పుడు మాత్రం సూపర్ గా ఉంది. చాలా ప్లెజెంట్ గా జరిగిందండి జర్నీ. అమ్మయ్య నైరోబీ అయితే వచ్చేసాము. ఫ్లైట్ అయితే ల్యాండింగ్ కి రెడీగా ఉందన్నమాట. నైరోబీ రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అమ్మాయి వచ్చింది. చెప్తాను మిస్ అయ్యావా అమ్మని బాగా? అమ్మాయిని వదిలిపెట్టి నేను మా పెద్దమ్మాయి వెళ్ళాం ఇండియా. అందుకని మా అమ్మాయి మిస్ అయ్యింది. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇండియా ట్రిప్ అయిపోయింది, వచ్చాము. ప్రతిసారి అన్బాక్సింగ్ నేనే చేస్తుంటాను కదా ఇండియా నుంచి వచ్చినాక. ఇవన్నీ ఏమేమి తెచ్చాము ఏంటి అనేది దాంతో పాటు తీపిచ్చి చూపిద్దాం మీకు అని చెప్పి తన కూడా కూర్చోబెట్టాను నాతో పాటు. ఇదంతా ఒక సూట్ కేస్ అయితే మాత్రం ఫుల్లీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మా పిల్ల ఏందో ఇక్కడ సూపులు ఇక్కడ దొరకవన్నట్టు ఇండియా నుంచి తీసుకొచ్చిద్ది. నార్ సూప్, మష్రూమ్ ఏదో ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయండి. కాకపోతే ఏంటో మా అమ్మాయికి అక్కడ పిచ్చి. ఈ మాత్రం ఇక్కడ ఉండవు. ఇక్కడ ఈ టైప్ రవ్వ దొరకదు. ఇది మన గోధుమ రవ్వ అన్నమాట, పెద్ద రవ్వ కదా. ఈ టైపు దొరకదు, ఉంటది కానీ ఈ టైపు ఉండదు. కొంచెం ఎందుకో ఇక్కడ ఈ రవ్వతో వండితే, గోధుమ నూకతో వండితే అన్నం మెత్తగా అయిపోయినట్టు జిగురు జిగురుగా అనిపిస్తుంది. ఇదైతే బాగుంటుంది ఉప్మాకి కానీ దానికి కానీ, అందుకని ఇది తీసుకొచ్చా. ఇంకా జొన్న రవ్వ, జొన్నలు తెల్ల జొన్నలు దొరుకుతాయి కెన్యాలో, కానీ పచ్చ జొన్నలు దొరకవు. అందుకని పచ్చ జొన్నల రవ్వ కంపల్సరీ ఇండియా నుంచే తీసుకొస్తా. ఒక 3-4 కేజీలు అయితే తీసుకొస్తా. ఈసారి అయితే లగేజీ లేదని చెప్పి 2 కిలోలు తీసుకొచ్చా. లగేజీ ఉందంటే మొత్తం లగేజ్ సర్దేసినాక లాస్ట్ ఎంత లగేజ్ రిమైనింగ్ ఉంటే అంత లగేజ్ నేను ఈ జొన్న రవ్వ అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే పచ్చ జొన్నలు అయితే కెన్యాలో దొరకవు, తెల్ల జొన్నలు మాత్రమే దొరుకుతాయి. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలు మంచి అంటారని. ఇంకా ఇది చలిపిండి, కంపల్సరీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే ఈ అరిసెల పిండి, చలిపిండి మాత్రం చేసి పంపిస్తారు మంచిదని చెప్పి. ఎన్నిసార్లు వెళ్ళినా ఇది మాత్రం తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు పంపించాల్సిందే. ఎందుకంటే ఆడపిల్లకి చలిపిండి ఇచ్చి పంపిస్తే చలవని చెప్పి మా నాన్న నమ్మకము. అందుకని కంపల్సరీ ఎన్నిసార్లు, ఇప్పుడు పెళ్ళి 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళ నుంచి నేను ఎన్నిసార్లు నైరోబీ వచ్చినా ఇది మాత్రం మస్ట్. ఇదేమో హిమాలయ సోప్స్ తీసుకుంది మా అమ్మాయి. ఇంకా ఇది చెప్పా కదా ఈసారి గోంగూర మాత్రం మస్ట్ అండ్ షుడ్ తెచ్చుకుంటా. కానీ ఈసారి చుక్కకూర కూడా చేసి తెచ్చా. ఎలా ఉంటుందో చూద్దామని పప్పులో పెట్టుకోవడానికి. మాకు ఇక్కడ చుక్కకూర దొరకదు, అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం చుక్కకూర అంటే. పప్పులో పెట్టుకోవటానికి చెప్పి తీసుకొచ్చా. చుక్కకూర కూడా సేమ్ గోంగూర ఎలా మగ్గించి తెచ్చానో అలాగే చుక్కకూర కూడా తీసుకొచ్చా. ఇది గోంగూర.
ఇదేమో నేను అసలు మామూలుగా పచ్చళ్ళు అసలు తెచ్చుకోనండి, ఎందుకంటే కెన్యాలోనే మేము పచ్చళ్ళు పట్టేసుకుంటాం. మామిడికాయలు మాకు రెగ్యులర్గా దొరుకుతాయి, మామిడికాయ పచ్చడి పట్టేస్తాను, టమోటా పచ్చడి పడతాను, ఆ రెండే తింటారు, మిగతా ఏం పెద్దగా తినరు. పండుమిరపకాయల పచ్చడి కూడా పట్టుకోవచ్చు కానీ మేము తినము, తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. నేనైతే ఇదిగో చింతకాయ తొక్కు ఇది మాత్రం మా నాన్న తీసుకెళ్లాల్సిందే అని పట్టుబడితే తెచ్చాను అనమాట. ఇది కూడా జనరల్గా తెచ్చుకోను నేను. చాలా మంది పచ్చళ్ళు బాగానే తెచ్చుకుంటారు. నేను వీడియోలో చెప్పా కదా, మన ఇండియా ట్రిప్ వీడియోలో, మా నాన్న అయితే ప్యాకింగ్ ఇలా చేస్తాడండి. నేను ఈసారి సత్తెనపల్లిలో మా అత్తగారు ఊరు దగ్గర ప్యాకింగ్ చేపించాను ఫస్ట్ టైము. అది కూడా మీకు వీడియోలో పెట్టాను, చూసే ఉంటారు. ఇలా చేశారు, డబుల్ ప్యాకింగ్ చేశారు. పచ్చడికైతే డబుల్ ప్యాకింగ్ చేశారు, కారాలకైతే మాత్రం సింగిల్ ప్యాకింగ్ చేశారు. లోపల ప్యాకింగ్ ఇలా. కారం మాత్రం ఇంకా ఎన్నిసార్లు వెళ్ళినా తెచ్చుకుంటాము. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండాకాలంలో వెళ్ళాను కదా, మంచి సీజన్ టైం కూడా కాబట్టి అత్తయ్య కొట్టించి పెట్టారు. ఇలాగా కారం తెచ్చుకుంటాం, సంబార్ కారం, గొడ్డు కారం రెండు తెచ్చుకుంటాం. గుంటూరులో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి సంబార్ కారం ఏంటనేది. నేను ఆ వీడియో కూడా చేశాను, మన కెన్యాస్ కిచెన్లో కూడా పోస్ట్ చేశాను, ఎలా చేసుకోవాలి ఏంటనేది. అన్నీ సర్దేయాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా చలిమిడి. చింతపండు ఏం మస్ట్ ఏం కాదు, మాకు దొరుకుద్ది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, అమ్మోళ్ళు ఇంకా ఫోర్స్ఫుల్గా పెట్టారు కాబట్టి తెచ్చా అంతే. 99% చింతపండు కూడా పెద్దగా ఏం దాను. మెయిన్ ఎక్కువగా నాకు తెచ్చేది ఏంటంటే ఈ జొన్న రవ్వ అండి. పచ్చ జొన్నలు దొరకవు కాబట్టి జొన్న రవ్వ తీసుకొస్తా. ఓపెన్ దిస్ వన్, ఇంతే. ఇది అయిపోయింది, ఇది అన్బాక్సింగ్ అయిపోయింది. దేవుడి సామాన్ కూడా తీసుకొచ్చా, అవి ఏం తెచ్చానో చూపిస్తా. హైదరాబాద్లో మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర స్టోర్ ఉంటుంది, అన్ని దేవుడి వస్తువులు అన్నీ ఉంటాయి అనమాట. ఆ స్టోర్కి వెళ్ళాలంటే అన్నీ దొరికేస్తాయి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చా. ఇది కొత్తగా అనిపించింది, ఉట్టి కట్టడానికంట, కొంచెం బాగుందని చెప్పి తీసుకున్నా. అంటే మామూలు తాడుతో చూశాను, ఇలా ఈ టైప్లో చూడలే, అందుకని ఉట్టి కట్టడానికని తీసుకొచ్చా. ఉట్టి అంటే మనకు అదేనండి, బూడిద గుమ్మడికాయ అలా కడతారు కదా, దాన్ని కడదామని తెచ్చా. దాని తర్వాత ఒత్తులు, కుంకుమ ఇక్కడ కూడా ఉంటుంది, కానీ నాకు కావాల్సిన రెడ్ కలర్ కుంకుమ అయితే దొరకదు, అందుకని కుంకుమ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా చేస్తాను, ఎప్పుడైనా చేయకపోతే ఇలాగా. ఈ గంధం బాగుందని చెప్పారు, అందుకని ఈ గంధం తీసుకొచ్చా. అంతే, దేవుడి సామాన్ అయితే అయ్యే. ఒత్తులు 365 ఒత్తులు కంపల్సరీ కార్తీక మాసంలో పెట్టుకుంటాం కదా, ఇండియా నుంచే తెచ్చుకుంటాము. ఇక్కడ దొరుకుతాయి కానీ విడివిడిగా దొరుకుతాయి అండి, అందుకని ఇలాంటివి అయితే మాత్రం ఇండియాలోనే తక్కువ ప్రైజు, ప్లస్ ఇలాగ 365 ఒత్తు చేసేసి పెడతారు, అందుకని ఇండియా నుంచే తెస్తా. ఇవి దేవుడి సామాను. కొంచెం తెచ్చుకునే క్వాంటిటీయే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటా. ఇప్పుడు కుంకుమ అనుకోండి 4 ప్యాకెట్లు అలా తెచ్చుకుంటా, అవి సంవత్సరానికి సరిపడిపోద్ది. అలా మళ్ళీ పెద్ద ఆకలి తెచ్చుకోకుండా ఇలాంటి పువ్వొత్తులు ఇలాంటివన్నీ ఒక 1 yearకి సరిపడా తెచ్చుకుంటాను అనమాట. మీరైతే అక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు, రేపు పొద్దున పూజ అంటే సాయంత్రం పూజ అంటే పొద్దునైనా పరిగెట్టుకుంటూ తీసుకొస్తారు, మాకు దొరకవు కదా, అందుకని ముందు జాగ్రత్తగా తెచ్చినవి అనమాట ఇవన్నీ. ఈ సూట్ కేసు అయితే మా శరణే ఓపెన్ చేయాలంట, మా అమ్మాయి చెబుతుంది. ఓపెన్ శరణ. దేంట్లో ఏం పెట్టానో తెలియదు, ఇది మాత్రం గుర్తుంది నాకు, ఎందుకంటే తిండి ఐటమ్స్ అన్ని, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇందులోనే పెట్టా. ఓపెన్ చేసాను. దిస్ ఈజ్ వాచెస్, మా పిల్లలకి వాచెస్ తెచ్చా. అమెజాన్ ఆర్డర్స్లో ఈ ఆర్డర్ మీకు చూపించడం మిస్ అయింది, ఆ వీడియో తీశాను కదా. ఇది పెయింటింగ్, మనము పెయింటింగ్ నేర్చుకుందామని నేను కొంచెం పెయింటింగ్స్ కూడా వేస్తాను, దానికోసం ఈ కిట్ నాకు చాలా బాగా నచ్చింది, అమెజాన్లోనే తీసుకున్నా. బాగుంది, నైస్నా. ఇలా పెడితే వెన్ ఐ ఫిల్ ద వాటర్ ఐఎమ్ డూ లైక్ దిస్, వాటర్ ఇస్ కమింగ్ వాటర్. ఇలా ఇది బాగుంది, నాకు నచ్చింది, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. ఇలా ఉంది, వాడినాక చెప్తాయి ఎంత వరకు యూస్ఫుల్ అయిందనేది. చాలామంది ఇలా ఇన్స్టాలో చూపిస్తున్నారనే తీసుకున్నా, కానీ నాకు నచ్చిందని. చూద్దాం, మనం వాడినాక మీకు నేను చెప్తా తీసుకోవచ్చో లేదా అనేది. చూడటానికైతే బాగుంది. నేను అబ్బా నలిగింది ఇది. ఇగో ఇలాగా ఈ డ్యామేజ్లు ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కదా సూట్ కేసులు, అందుకని ఈ డ్యామేజ్లు కంపల్సరీ ఉంటాయి. ఇది మొన్న రిసెప్షన్కి వెళ్ళాను కదా, వీడియో పెట్టా కదా, ఆ రిసెప్షన్లో ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదేంటిది, అమెజాన్లో ఆర్డరు. ఇవి కూడా మిస్ అయ్యారు, ఆ రోజు చూపించడం తర్వాత వచ్చినాయి ఇవి బ్యాగ్స్, ఫ్రిడ్జ్ బ్యాగ్స్. అమ్మాయి చూడు ఎంత బాగా వెలిగిపోతుందో, దాని వస్తువు వచ్చిందని. ఆనియన్స్ ఆల్సో ఇస్ దేర్. నౌ హ్యాపీ.
స్పేస్. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 3 సూట్ కేసులు వచ్చినాయి. ఇది కూడా నేను తర్వాతే వచ్చింది, మీకు చూపించినప్పుడు అమెజాన్ ఆర్డర్లో రాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది. పేల దువ్వెన. ఇది కూడా నేను ఇన్స్టాలో చూసా. లాస్ట్ టైము ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడైతే పెద్దగా పేలు పడవండి పిల్లలకి. ఇండియా నుంచి రాగానే మా పిల్లలు తెగ దువ్వారు, అసలు తెగ ఇరిటేట్ అయిపోయారు పేలకి. అందుకని సరే ఇది ఆర్డర్ పెడదామని ఇన్స్టాలో చూపిస్తున్నారు, బాగుంది కదా అని ఆర్డర్ పెట్టా. మరి ఇప్పుడు ఇది మీకు చూపించాలంటే మా పిల్లలకి పేలు ఉండాలి, లేవు కదా. చూద్దాం, ఇది వాళ్ళకి లైస్ వస్తే చెప్తా ఇది ఎంతవరకు యూస్ఫుల్ అనేది. ఇన్స్టాలో మాత్రం తెగ ఊదర కొట్టేస్తున్నారు, భలే ఉంటుందని. బట్ ఇది ఎంతవరకు యూస్ఫుల్ అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ చపాతి. నేను చెప్పా కదా మీకు, వీడియోలో కూడా చూపించా కదా, చెక్కది వాడుతున్నా. ఇది బాగుందని ఇది తీసుకొచ్చా. అస్సలు చూపిస్తా మీకు. ఇప్పుడు చూడండి, మా పనమ్మ అంటది, నీకు ఇంట్లో ఇన్ని పెట్టుకొని మళ్ళీ తెచ్చావంటే నువ్వేం మనిషివి మామ అంటదేమో. మా మామ మాత్రం తిట్టించుకోవడానికే నేను చూపిస్తాను. చెప్పానా హౌ టు. నేను వైజాగ్లో సింహాచలం వెళ్ళాం కదా, అక్కడ నాకు గుర్తుగా ఉంటదిలే అని తెచ్చుకున్నా. మన ఇంట్లో ఆల్రెడీ 2 రోళ్ళు ఉన్నాయి, ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పి మా అమ్మాయి కెమెరా వెనక నుంచి తిడుతుంది నన్ను, నీకు అవసరమా ఇది అని. ఆల్రెడీ వీ హ్యావ్ 2, బట్ దిస్ మోడల్ ఈస్ డిఫరెంట్. అందుకే తెచ్చా. నైస్, బట్ ఇట్స్ టూ హెవీ. కొంచెం హెవీయే. మా అమ్మాయి వద్దని ఫైట్ చేసింది దీని మీద, తీసుకెళ్లాల్సిందే అని చెప్పా. ఇంక ఇవన్నీ బట్టలు అనుకుంటా, వాట్ ఎల్స్ ఇస్తే. ఇవన్నీ బట్టలు, నా టాప్స్ తీసుకొచ్చుకున్నా, కొన్ని ఎక్కువ తేలేదు ఈసారి, కొంచెమే తీసుకున్నా. ఈ మోడల్ బాగా కనిపిస్తుంది షాప్స్ లో అనుకున్నా, ఇది ట్రెండింగ్ ఏమని తెచ్చా. మాకేందంటే మీకు ఇండియాలో ఏ ట్రెండింగో మాకు తెలీదు. అవుట్ ఆఫ్ మా ఆడపడుచు అంటది, మీదంతా ట్రెండ్ అయిపోయినాక మీరు అది ఫాలో అవుతారు అంటది. అది మాత్రం నిజమే, మేము వెనకబడిపోయి ఉన్నాం. అసలు మాకు తెలీదు ఇండియాలో ఏది నడుస్తుందని. షాప్ లో ఆ టైంలో ఏది ఎక్కువ ఉంటే అది కొనుక్కొస్తాము, మేము వేసుకునేటప్పటికి అది బాధపడిపోయింది. ఇవేమో ఇంకా అలాగా అప్పుడే షాప్ లో స్టాక్ బాగా వచ్చింది, తీసుకొచ్చేసా. ఇవన్నీ అవేలే అండి, ఇంక బట్టలే ఉన్నాయి అనుకుంటున్నా. ఇంకేమున్నాయి, ఇంకంతే బట్టలే ఉన్నాయి ఇవన్నీ. ఈ బ్యాగ్ అంతా బట్టలే ఉన్నాయి. నౌ దిస్ వన్ ఓపెన్. ఈ రోల్ అయితే ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చిందో మా అమ్మాయి. వద్దు అందుకని, బట్ కానీ దిస్ వన్ ఇటు చూపించు. ఐస్ యాపిల్. ఇప్పుడు సీజన్ కదండి, ఎండాకాలం. యూ కాంట్ గెట్ ఇట్ హియర్, ఓన్లీ ఇండియా. అక్కడ మంచిగా కొడుతుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. బాగుంది, పాడవకుండా మంచిగా వచ్చింది. స్మెల్ కూడా ఎత్తిరిపోతుంది. ఐస్ యాపిల్ స్మెల్. ముంజలు, తాటి ముంజలు. ఎంతమందికి ఇష్టం తాటి ముంజలు? నాకైతే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు నేనైతే ఇండియా ఎప్పుడు ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి మేము మిస్ అవుతుంటాము. ఎండాకాలంలో ఈ లాస్ట్ 2 years నుంచి వెళ్తున్నాను, కంపల్సరీ ఐస్ యాపిల్ అయితే తీసుకొస్తున్నా. మేమైతే తాటి ముంజలు అంటాం, మా పిల్లలు ఐస్ యాపిల్ అంటారు. చాలా ఇష్టం, వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి ఇవి. ట్రై యు ట్రై శరణ్. నో, డోంట్ లైక్ టేస్ట్. ఐస్ యాపిల్ టేస్ట్ లెస్ అంటే ఏంటండి అసలు? ఓకే, నథింగ్ ఇస్ దేర్. యు సెడ్ యు స్కేర్డ్. హౌ డు యు ఇట్? ఐస్ యాపిల్ దీని టేస్ట్ లెస్ అంటే ఏంటండి అసలు? ముందు ఓన్లీ ఇన్ సమ్మర్ గెట్ దిస్ ఫ్రూట్, ఇండియా. Don't like, but it's very nice food. ఓకే, ఎనీవే వాళ్ళు చిన్నప్పటి నుంచి తినలేదు కదా, అందుకే వాళ్ళకి తెలీదు. మనం తిన్నాం కాబట్టి సూపర్ అనమాట. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? తర్వాత దీని పని చూద్దాం. మరే మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయా, మామిడి తాండ్ర. నాకు చాలా ఇష్టము, మ్యాంగో స్వీట్. ఐల్ గివ్ యూ మామిడి తాండ్ర. తాటి తాండ్ర కూడా చాలా బాగుంటుంది. సీజన్ కదా అండి మ్యాంగోస్, మనకి తాండ్ర చేసినట్టున్నారు. అక్కడ కనిపించింది షాప్లో, నాకు నచ్చి తీసుకొచ్చా. నేను ఇట్లాంటి అని మా పిల్లలకి ట్రై చేపిస్తా, ఇక్కడ దొరకవు కదా అని. వాళ్ళకి తెగ ఇష్టం.
ఇప్పుడు మా మామకి ట్రై చేపిస్తా ఈ మామిడి తాండ్రని. ఆమె ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దాం. తాటి ముంజలు బాగాలేదంటలే కానీ మామిడి తాండ్ర బాగుందంట. నైసా? తాటి తాండ్ర కూడా చాలా బాగుంటుంది. మామిడి కథ కొంచెం ఎందుకు పులుపు అనిపిస్తుంది కానీ లైట్గా, మరీ స్వీట్ లేదు, కానీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది, నాకు నచ్చింది. ఆఫ్టర్ దట్ ఆల్సో మౌత్ తిందా ఉంటే అది టేస్ట్ ఇంకా అలా ఉంది. ఇలా మామిడి తాండ్ర కూడా ఫోన్లే. తాటి ముంజలు నచ్చకపోయినా మన మామిడి తాండ్ర నచ్చింది. మ్యాంగో స్వీట్, యూ ఫీల్ లైక్ మ్యాంగో ఫ్లేవరా? మ్యాంగోస్ ఇక్కడ దొరుకుతాయండి, 365 days దొరుకుతాయి, కానీ ఇలా తాండ్ర కష్టము. ఈసారి నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. మంచి ఎండాకాలం అయితే ఈ తాండ్ర బాగుంటుంది, ట్రై చేస్తా, చూద్దాం. కెన్యా మామకి తాటి ముంజలు నచ్చలేదంట, కానీ మామిడి తాండ్ర నచ్చిందంట. ఎనీవే, మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు దట్ మామ ఈజ్ ఆస్కింగ్, వెన్ ఐ ఎయిర్పోర్ట్, దట్ మామ ఈజ్ ఆస్కింగ్, మ్యాంగో యూ డింట్ గెట్ ఇట్ హియర్, కెన్యా ఆల్సో మ్యాంగో, కెన్యాలో కూడా మ్యాంగోస్ ఉన్నాయి కదా, మీకు అక్కడ దొరకవా అని అడిగిందంట మా అమ్మాయిని. మా అమ్మాయి చెప్పిందంట ఈ టైప్ మ్యాంగో దొరకదు అని చెప్పిందంట, అందుకని వదిలేసింది, లేకపోతే పట్టుకునేది. ఇంకొకటి వీళ్ళ డాన్స్ టీచరు గజ్జలు దమ్మంది, అవి ఇచ్చి పంపించేసాను మీకు చూపించడానికి. ఒక 5 pairs ఏమో తెచ్చాం, పెద్ద ఇంతలాగా కట్టలాగా ఉంది ఈ సూట్ కేసులో, అందుకే ఇది ఇంటూ మార్క్ వేశారు చూడండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్లో ఓపెన్ చేయమని చెప్పారు, ఆ మార్క్ ఉంది కాబట్టి. ఓపెన్ చేస్తే ఇంత పెద్ద మూటలో గట్టి ఉంది, అది నీట్గా గజ్జలు పోకుండా కట్టిందనమాట. అది చూపించడానికి మా అమ్మాయి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ టీచర్ కోసం అని. అయితే దాన్ని ఆపేసి వాళ్ళు అడగటం అనమాట, ఏం చేసుకుంటావు అది, గుంగ్రూస్ అని చెప్తే ఏం చేస్తావు ఏంటంటే వీడియో చూపించి ఇదిగో ఇలా డాన్స్ చేస్తాం దీనికోసం అంటే, ఓకే ఎంత ఎక్స్పెన్సివ్ అని అడిగారు. అది చెప్తే ఇలా 4000 అలా ఉంటుంది అంటే ఓకే అని చెప్పి ఇంక పంపించేశారు అనమాట. అలాగే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇప్పుడనే కాదండి, ఏదైనా డాన్స్కి వెళ్ళినప్పుడు కెన్యన్స్ ఉన్న ప్లేస్లో కానీ మా పిల్లలు డాన్స్ చేస్తే పర్టికులర్గా గుంగ్రూస్ని అడుగుతారు, ఏంటో మరి వాళ్ళకి అది ఎంత ఇక ఎక్కడ దొరుకుతాయి, మీరు మాకు ఇస్తారా అని అడుగుతారు. అలా కెన్యా మ్యూజికల్ ఫెస్టివల్లో చాలా మంది అడిగారు. ఇంకా ఇది కూడా అమెజాన్ ఆర్డర్ మీకు చూపించాను, సోఫా కవరు వచ్చి ట్రైల్ కూడా వేసా, బాగానే ఉంది, సరిపోయింది. ఇదిగో ఇలా సెట్ చేసా ఫైనల్గా. మా మామతో చెప్పి నేను మా మామ ఇద్దరం కలిసి ఇలా అయితే సెట్ చేసాము. ఫైనల్గా వేసినాక ఇలా ఉంది, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మా ఇండియా అన్ప్యాకింగ్ వీడియో అయితే ఇది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మా మామ నేను కలిసి అన్ప్యాకింగ్ చేశాం కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడిద్ది, వాళ్ళు కెన్యా వస్తున్నారు, లేదు ఏదైనా తీసుకెళ్ళొచ్చు ఫారిన్ కంట్రీస్కి, కెన్యాకే చెప్తున్నా, మిగతా కంట్రీస్కి అలౌడో కాదో నాకు తెలియదు, కొన్ని కంట్రీస్లో అలౌడ్ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో అలౌడ్ ఉండదు. మాకైతే ఏం అనలేదు మేము తెచ్చుకుంటున్నప్పుడు. అదే అలాగేమైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీదేమైంది, చూపించడం బాగానే చూపించా, ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. లెట్స్ గో. ఇన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి, కబోర్డ్లో పెట్టాలి. సంవత్సరానికి సరిపడా సామాన్ తెచ్చుకోవటం ఈజీయే, కానీ అవి ప్రాపర్గా సర్దటం పెద్ద టాస్క్. ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటని చూసుకోవాలి, పాత బట్టలన్నీ తీసేయాలి, చాలా కథలు ఉంటాయి. బాయ్.